రాష్ట్రంలోని రైతన్నలకు కష్టకాలం దాపురించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో వరి పంట ఎండిపోకుండా వాటర్ ట్యాంకులతో నీటిని పట్టిస్తున్నారు. ప్రస్తుత దశలో నీరు లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండడంతో చేసేదేం లేక వాటర్ ట్యాంకులతో నీటిని పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని అందించడంలో విఫలమైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. మా పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేక బోర్లో నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ అది ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు ఏపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే రైతు రుణమాఫీ కూడా కాలేదు. నాకు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకులలో అడిగితే అది మాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసా అంటని వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారు. మరి ఎట్లా చేసుడు, ఈ పెట్టుబడేమో నాకు తిరిగి రావడం లేదు, అన్నిటికీ మునిగడం జరుగుతుంది. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చారు, ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచారు, పొలాలు ఎండిపోలేవు. నీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సుత ప్రాబ్లం అవుతుంది, నీళ్ళు సుతలేవు. ఇది ఎకరం చిల్లర అవుతుంది, ఇది ఎండిపోయింది, పెట్టుబడి మీద పడేటట్టుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. సాయి మాధవి, అంటే యాక్చువల్ కాన్స్టిట్యున్సీ వేములవాడే కావచ్చు, ఇటు సిద్ధిల్లకు సంబంధించి చూసుకుంటే ఇదంతా ఒకప్పుడు మెట్ట ప్రాంతము. అంటే ఈ కాళేశ్వర జలాలు వచ్చిన తర్వాత ఇటు రాజరాజేశ్వర బ్యారేజీ నేపథ్యంలో అంటే 6 మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ ఎండల నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండడం ఒకటైతే, కనీసం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లను వదిలిపెట్టిన నేపథ్యం ఒకటైతే, బావుల్లో కావచ్చు, బోర్లలో కావచ్చు నీళ్లు ఇంకిపోతున్న నేపథ్యం. మరోవైపు ఇప్పటికే అంటే గోదావరి జలాలు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పట్టినప్పుడు వదిలిపెట్టారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రైతన్న మీద కనికరం లేకుండా చేస్తోంది. నీళ్లు వదిలిపెట్టిన నేపథ్యంలో అంటే ఇటు బావుల్లో బోర్లలో నీళ్లు ఎండిపోవడమే కాదు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, చాలా నష్టపోతున్నాం. రైతులను ఉద్దేశించి అయినా కూడా ఈ గోదావరి జలాలు వదిలిపెట్టాలని చెప్పి రైతాంగం అంతా చెప్తున్న నేపథ్యం ఒకటైతే, ఈ రోజు రుద్రంగి విషయానికి వస్తే ఈ ఒక రైతు అంటే తన పంట పొలాలు తన కళ్ళ ముందే ఎండిపోతున్న నేపథ్యంలో చూసి బాధపడుతూ అంటే కనీసం ట్యాంకర్ల ధరనైనా రక్షించుకోవాలనే నేపథ్యం మనకు కనిపిస్తుంది. సాయిమాధవి, అంటే ఏదేమైనా కానీ రైతాంగం అంతా కూడా ఒకటే చూస్తున్నారు, ఏంటంటే ముఖ్యంగా రైతులను ఉద్దేశించి రైతుల కోసం గోదావరి జలాలు వదిలిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం చాలా నష్టపోతాం. ఇప్పటికే పెట్టుబడి పెట్టి బయట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం, కనీసం అప్పులన్నా తీర్చే మందం అన్న వస్తే బాగుండు, లేకుంటే మాత్రం తాము అప్పుల పాలు అవుతామని చెప్పి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ ఒక గంగాధరే కాదు, ఈ రుద్రంగే కాదు, పలు చోట్ల కూడా ఇదే రైతాంగం చాలా బాధలు పడుతున్న నేపథ్యం మనకు ప్రతి చోట కనిపిస్తుంది. సార్, మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జలాలు వదిలిపెట్టాలి, నీటి వదిలిపెడితే ఉన్న పంటనైనా మేము కాపాడుకుంటామని చెప్పి రైతన్నలు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సార్, మరి రైట్ వేణు, థ్యాంక్ యూ.